చూపించాలంటే మోడల్ ఇది. సేమ్ విధంగా కదా లాస్ కూడా, లాస్ ప్రైస్ చూపించవచ్చు అండ్ పర్సెంట్ చూపించవచ్చు. ఇప్పుడు లాస్ ఎగ్జాంపుల్, టేక్ ద 2 lakhs is a cost, I sell it for 1,50,000. లాస్ ఆ ప్రాఫిటా? నో డౌట్. 2 లక్షలు పెట్టి కొన్నాను, 1,50,000 అమ్ముతున్నా, నాకు లాసే కదా. సో సేమ్ మోడల్. ఎంత లాస్ అక్కడ? 50,000. ఎంత కొన్నాను? 2,00,000 into 100. సేమ్ zeros, 2 zeros, 2 zeros, 3 zeros, 3 zeros, 2 ones, 2 twos. దట్ ఈస్ 25% లాస్. అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటున్నామా లేదా గెయిన్తో కంపేర్ చేసుకుంటున్నామా? మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా? కాస్ట్ ప్రైస్ వాడే ఇచ్చి, సెల్లింగ్ ప్రైస్ వాడే ఇచ్చి, ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అడగచ్చు, లేదంటే ప్రాఫిట్ ప్రైస్ అడగచ్చు. కొన్నిసార్లు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్తాడు అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్తాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటాడు, బ్యాక్ రమ్మంటాడు. దీన్ని రివర్స్ చేసుకోవాలి.